నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శుభం యాదవ్. శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరినైనా సమస్య ఏంటి అంటే విద్య, ఉద్యోగం, వివాహం ఇలా అంటూ ఉంటారు కదా. మరి ఇందులో ప్రధానంగా భావించేది ఉద్యోగమే. ఉద్యోగం రావడం ఎంతో కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టమైపోతుందండి. అటు మరి ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, లేదంటే వారే మానేయవచ్చు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? జ్యోతిష్య శాస్త్రరీత్యా దీనికి పరిష్కార మార్గం ఏంటి? అలాగే రత్నం ద్వారా కూడా పరిష్కార మార్గం పొందొచ్చు అంటారా? డెఫినెట్గా అమ్మ. ఇప్పుడు ఏంటంటే ఒక యోగము, జ్యోతిష్యం చెప్పేది అంటే ప్రతి మనిషి జాతకంలోనే కనీసం 10 నుండి 12 యోగాలు ఉంటాయి. 12 యోగాలు కనబడుతూ ఉంటాయి. ప్యారలల్గా మన చుట్టూ కనబడుతుంది. మన చుట్టూ గాలి, ధూళి అన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా యోగాలు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందులో మన జీవితంలో మనకు అందుబాటులో జరిగేవి, మన జీవిత అంతం లోపల జరిగేవి ఏంటంటే సుమారుగా ఆల్మోస్ట్ ఈ 12 యోగాలు మీకు ఏదో రకంగా కనబడతాయి. అంటే సంపూర్ణంగా యోగిస్తాయి, లేకపోతే సగం యోగిస్తుంటాయి. ఈ ఉద్యోగం కూడా ఏంటంటే ఒక యోగం అనుకుంటే ఆ యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక మంచి మార్గం చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ రోజు ₹1,00,00,000 వచ్చింది, దాన్ని నిలబెట్టుకోగలిగా. అమ్మవారి కటాక్షం ఉంది, నిలబెట్టుకోగలిగా. ఇది ఏమిటి నిలబెట్టుకోవడం? వాడికి పని ఏంటంటే బ్యాంకులో సరిగ్గా దాల్చుకోకపోతే ₹1,00,00,000 అమ్మనాడికి పోతాయి. మనం చూస్తున్నాం చాలా. ఈ రోజు కోటీశ్వరుడు రేటు బిచ్చగాళ్ళలాగా చూసి ఉన్నాం. అదే రేపు నిన్నటి కాలంలో పరిస్థితి బాగాలేని వాడు ఈ రోజు కోటీశ్వరుడు చూస్తున్నాం. అంటే నిలబెట్టుకోవడం అనేది ఒక విశేషమైన స్థితి అని చెప్తామన్నమాట. అలాగే ఒక యోగం వచ్చినప్పుడు ఆ యోగాన్ని దాచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి ఒక మంత్ర సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఒక యోగం వచ్చింది, సరే ఇలా అమ్మవారు డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు నిలబెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? 4 రకాలు 4 చోట్ల పెడతాం. ఒకటి బ్యాంకులో పెడతాం, ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం, ఇంకొకటి ఏమో తమ్ముడు పేరు మీద రాసుకుంటాం, లేకపోతే పిల్లల పేరు మీద ఏదో చేస్తాము, తర్వాత స్థలం కోసం కొంటాం. 5-6 రకాలుగా దాస్తాం. ఎందుకు దాస్తాము? నిలబడాలని చెప్పి ఉద్దేశంతో. ఒక ధనానికి మనం అది చేస్తున్నప్పుడు, భగవంతుడు ఒక రాజ్యోగం మీకు ఇస్తున్నప్పుడు నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాలి? ఆ ప్రయత్నమే మంత్రశాస్త్రం. మంచి రోజులోనే దీపం ఉంటుంది కానీ ఇల్లు చెక్క పెట్టుకోమని ఊరికనే అన్నట్టు. అంటే అన్నీ చక్కగా కనబడతాయి కాబట్టి చెక్క పెట్టుకొని రా అనేవారు. అదేవిధంగా మనకి యోగించే సమయంలోనే మన మంత్రశాస్త్రాన్ని కూడా, అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి మంత్రశాస్త్రం చేయడం చాలా అవసరం. దాని తగ్గట్టుగా రత్నాన్ని కూడా పెట్టుకోవడం చాలా అవసరం. బాగుంది కదా రత్నాలు అవసరం లేదని కాదు, బాగున్న దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా రత్నాలు అవసరం ఉంటుంటాయి. రత్నం పెట్టుకోవాల్సి వస్తుంది కూడా. అంచేత యోగాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ యోగం సంబంధించిన నిలబెట్టుకునే యోగాన్ని సంపూర్ణంగా జీవితాంతం ఉంచడానికి ఒక రత్నము కూడా ఉంటుందన్నమాట. అటువంటి రెండింటినీ ధారణ చేయడం ప్రయత్నించగలిగితే సక్సెస్ ఉంటుంది. ఇదంతా ఒక జ్యోతిష్యుల మట్టుకే చెప్పగలరు. రత్నశాస్త్రం నైపుణ్యులైనప్పటికీ రత్నం గురించి చెప్పగలుగుతారేమో కానీ జ్యోతిష్యం గురించి చెప్పడం చాలా కష్టం. ఈ జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం ప్రయత్నించాను. డాక్టర్ చెప్పిన తర్వాత మెడికల్ షాపులో మందు అనేది జరుగుతుందన్నమాట. ఏ మందు తీసుకోవాలో చెప్పిన తర్వాత మందు షాపులో కొనడం అవుతుంది. అదేవిధంగా ఏంటంటే ఒక విశ్లేషంగా చెప్పే జ్యోతిష్యుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రత్నం పెట్టుకోండి. తెలియని రత్నాలుగా ధారణ చేయడం ప్రయత్నం చేస్తే అది ఏదో అధోగతి స్థితికి వెళ్ళిన తర్వాత దాని బాధ్యులు ఎవరో అని చెప్పడం కూడా అవకాశం లేదు. అంచేత మీరు ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని రత్నాలు కూడా మేము మా దగ్గర కూడా సరి అయిన నాణ్యమైన రత్నాలు ఉంచుతున్నాం, అందరికి అందుబాటులో ఇస్తున్నాం. ఈ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మన భక్తి టీవీ ద్వారా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మందిగా ఏర్పాటు చేశాము. అక్కడ రత్న సదస్సు అయినప్పుడు అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రేపు ఉదయం భీమవరం వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కార మార్గం అనేది శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు మీకుంటే చెప్పగలుగుతాం. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మా పేరు మల్లి అండి, దుర్గా మల్లేశ్వరి. మా చెల్లెల గురించి అడుగుదామని ఫోన్ చేశాను. చెప్పండి. వారి డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ January 9, 1987. సమయం? సమయం అంతగా గుర్తులేదండి. సుమారుగా చెప్పండి. సుమారు పొద్దున పూట అండి. సుమారుగా ఉదయం 6-7 అలా చెప్పగలరా? మార్నింగ్ 6 నుంచి అలా. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? ఏంటండి? ఎక్కడ పుట్టారు? ఏ ఊరు? ఏ జిల్లా? విజయవాడ అండి. ఓకే. సమస్య ఏంటండి? సమస్య వివాహం అండి మా చెల్లెలకి. వివాహం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. మంతా సూర్యనారాయణ శర్మ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. మీ చెల్లెల దగ్గర నమస్కారం. శుభం యాదు. మీ చెల్లెల దగ్గర భరణి నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. లగ్నం కూడా చూస్తే మీరు చెప్పిన సమయానుసారం చూస్తే ధను లగ్నం అయింది. ఇక్కడ ఏంటంటే శుక్రుడు ప్లస్ శని ప్లస్ కుజుడు 3 గ్రహాల కలయిక. కుజుడు ప్రత్యేకించి సప్తమ భావాన్ని చూడడము, ఇవన్నీ కొంతవరకు దోషంగా చూపిస్తున్నాము మీ జాతకంలో. శుక్రుడు స్థితిగతులు కూడా బలహీనంగా ఉన్నాయి. ప్రస్తుతం దశ ప్రకారం చూసుకుంటే 2005 నుండి చంద్రమహాదశ, అందులో కూడా అంతర్దశలో ఇప్పుడు ప్రస్తుతానికి శుక్ర ప్రభావం కనబడుతుంది. సుమారు 2014 అక్టోబర్ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ చేయవలసిన అంటే మన జ్యోతిష్యం ఏం చెప్తున్నానంటే పుట్టినటువంటి మెట్టినటికి వెళ్ళడం ఆడపిల్ల ఒక స్టేటస్గా భావిస్తారు.
ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే పుట్టినటువంటి హైయెస్ట్ పీక్లో ఉన్న ఉద్యోగంకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత టైం ఉంటే వివాహం గురించి ఆలోచించుకోవడం ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత వివాహం చేసుకుంటుంటారు. ఎందుకంటే అది స్టేటస్గా భావిస్తున్నాం. కానీ జ్యోతిష్యం చెప్పేది ఎప్పుడైనా పుట్టినటువంటి నుండి మెట్టింటికి వెళ్ళడం స్టేటస్, మగ పిల్లవాడు బ్రహ్మచారిగా ఉన్నాడు గృహస్థుడు కూడా ఒక స్టేటస్గా చెప్తున్నమాట. దీనికి మూలం ఈ ధను లగ్నానికంటే రవి యొక్క బలం పెరగడం. రవి భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి ఆడపిల్లకి కావాల్సిన సౌభాగ్యము భాగ్యమైన స్థితిలో ఉండడం, మెట్టినింట్లో అన్ని రకాల భాగ్యాలు మెట్టినింట్లో వాళ్ళకి ఇవ్వడం అనేది సమస్య, ఇది పరిష్కారం అనమాట. సో దీనికి ఏం చేస్తున్నాం అంటే భాగ్యాధిపతి అయిన రవి యొక్క బలాన్ని పెంచడానికి సూర్య మంత్రాన్ని చదువుతూ నిత్యము కెంపు అని ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయాలమ్మా. ఈ 2 ప్రయత్నాలు చేస్తే 2014 అక్టోబర్ ఇక్కడ చక్కటి భర్త రావడం జరుగుతుంది. ఎటువంటి దోషాలు లేదు, సంపూర్ణంగా మంచి రాజయోగం ఉంటుంది చెప్పగలుగుతాం. ఓకే అండి, శర్మ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు మీరు అందించే రత్నము యంత్రము మంత్రము ద్వారా ఎటువంటి పరిష్కార మార్గం పొందొచ్చో కూడా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.